హలో అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. మా పెద్దమ్మ వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు. ఎందుకు నైట్ వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది లైటింగ్, కానీ వాళ్ళు ఈవినింగ్ వాడపల్లి వెళ్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ రోజు మా మమ్మీకి అష్టోత్తరం పూజ ఉంది. సో అందుకని కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతున్నాం. బై వాక్ వెళ్తున్నాం, ఎందుకంటే మా పక్క స్ట్రీటే టెంపుల్, చాలా దగ్గర మాకు. అదిగా వచ్చేసాం టెంపుల్కి. ఇక్కడ మంచిగా ఒక పాప బొట్లు పెడుతుంది శివనామాలు, అందుకే పెట్టించేసుకొని అలాగా దండం పెట్టుకున్నాం. వీళ్ళందరూ సేవా కమిటీ అనమాట. మార్నింగ్ వరకు శివుడి పాటలు నామం జపిస్తూ జాగరణ ఉంటారు వీళ్ళందరూ. నెక్స్ట్ ఇక్కడ వీరభద్రస్వామి గుడి అంటే చాలా మహిమ కలిగింది. ఇక్కడ 108 శివలింగాలను పెడతారు ప్రతి శివరాత్రికి. మనం మార్నింగే వెళ్తే మనకి బిల్వపత్రులు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేస్తారు. మనం ప్రదక్షిణం చేస్తూ ఒక్కొక్క శివుడి మీద అభిషేకం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా చేస్తే 108 సార్లు మనం ప్రదక్షిణ చేసినట్టు 108 శివలింగాలతో సహా. ఎంత మంచిదో కదా, చాలా బాగుంది కదా. మనం నడుస్తున్నప్పుడు ఈ శివలింగాలను అలా చూస్తూ వెళ్తే ఆనందం చాలా వేరు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నా ముందు ఎంతమంది శివయ్యలు ఉన్నారా అని అన్నట్టు అనిపిస్తుంది. అంత హ్యాపీగా వేస్తుంది. ఒక ప్రదక్షిణం చేసే బదుకు చాలు మనం 108 ప్రదక్షిణం చేసినట్టు సమానం అనమాట. చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ చాలా బాగా డెకరేషన్ కూడా చేస్తారు. చూసారా ఇక్కడ ఆవు, గణేశుడు ప్లస్ శివలింగం పైన ఎలాగా పడినట్టుందో. ఇక్కడ మా పెద్దమ్మ తెగ మొక్కేస్తుంది. ఫస్ట్ టైం వచ్చింది టెంపుల్కి ఇక్కడ. అలాగే వీరభద్రస్వామి మా ఇంటి వేలవేలుపు కూడా మేము ఏం పండగన్నా, మా బర్త్డేస్ అన్నా, ఎవరి బర్త్డేస్ అన్నా సరే మేము ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటాము. యాక్చువల్లీ ఈ గుడి చాలా మహిమ కలిగింది. సో అలా కూర్చొని టెంపుల్కి వచ్చిన తర్వాత అలా కొంతసేపు కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాము. యాక్చువల్లీ ఇక్కడ బిఫోర్ చిన్నప్పుడు చనిపోయిన వాళ్ళందరినీ వీరభద్రులు అయ్యారని అంటారు కదా, వాళ్ళ పేరు మీద విభూతి పండ్లు కానీ బొమ్మలు కానీ ఇస్తారు. మీకు ఇక్కడ చూపిస్తాను. వాళ్ళందరినీ ఇలా పెడతారు పండగకి. బాగా డెకరేషన్ చేస్తారు. ప్రతి ఇంటి నుంచి వచ్చిన బొమ్మ అంతా ఇక్కడ పెడతారు. వాళ్ళు ఒక్కొక్క ఇంటి దేవుళ్ళు అనమాట. సో అలా దండం పెట్టుకోవాలి. ఇక్కడ దుర్గామాతను కూడా గణేషులతో చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంత బాగా డెకరేషన్ చేసిన తర్వాత మనం ఫోటోలు తీసుకోకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో నేను మా మమ్మీని ఫోటోలు తీసేవన్నాను. మా పెద్దమ్మ వాళ్ళు అందరం ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా హైలైట్ ఏంటంటే మా శివయ్య ఎప్పుడు పెడతారు ఇలా ఒక్కొక్క థీమ్లో శివయ్యని. కృష్ణుడు, కేశవులు లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అలా మళ్ళీ అలా కూర్చొని దండం పెట్టుకొని కొంతసేపు అక్కడే టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాం. బాయ్ బాయ్.